హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లూమింగ్ ఐవీ బై శ్వేతారాజ్. నేను ఈ బోగర్ ఫ్లవర్స్ని ప్రిజర్వ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ ఫ్లవర్స్ని ప్రిజర్వ్ చేసుకోవడానికి నేను ఇక్కడ రేజిన్ ఆర్ట్ని యూజ్ చేస్తున్నాను. ఈ రేజిన్ ఆర్ట్ చేయడానికి మన ప్రాసెస్ ఏంటి, ఏమేమి కావాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాము. నేను ఇక్కడ ఫస్ట్ 8" సిలికాన్ మౌల్డ్ని తీసుకున్నాను. ఆ సిలికాన్ మౌల్డ్ నేను ఇక్కడ ప్లాస్టర్ యూజ్ చేసి అంతా క్లీన్ చేస్తున్నాను. అందులో ఏదైనా ఫైన్ పార్టికల్స్ ఉన్నా ఏమున్నా మనం ఈ విధంగా ప్లాస్టర్తో తీసేయడం వల్ల మొత్తం నీట్గా క్లీన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం రెజిన్ ఆర్ట్ చేయడానికి ప్రికాషన్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ గ్లౌజెస్ అండ్ మాస్క్. ఇక్కడ నేను రెజిన్ ఆర్ట్ 3:1 రేషియో తీసుకున్నాను. మనకు రెజిన్ ఆర్ట్లో 2:1, 3:1 2 పార్ట్స్ ఉంటాయి. నేను తీసుకున్న రెజిన్ మాత్రం 3 పార్ట్స్ అన్నమాట. ఇక్కడ నేను 3 పార్ట్స్ రెజిన్ని తీసుకుంటున్నాను అండ్ 1 పార్ట్ హార్డనర్ని తీసుకుంటున్నాను. ఈ రెజిన్ ఆర్ట్ మనకి పర్ఫెక్ట్గా రావాలి అంటే మిక్సింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం స్లోగా 5 మినిట్స్ బబుల్స్ ఏం రాకుండా నీట్గా స్లోగా మిక్స్ చేసుకోవాలి. బెటర్ టైమర్ యూజ్ చేసుకుంటే ఇంకా చాలా బెటర్. ఎవ్రీ కార్నర్ అండ్ కింద నుంచి నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం మౌల్డ్లోకి పోసుకుందాము. ఇక్కడ నేను పెద్ద మౌల్డ్ తీసుకున్నాను కాబట్టి నేను ఇలా 3 కప్స్ రెజిన్ తీసుకున్నాను. నాకు 3 కప్స్ పట్టింది 8" మౌల్డ్ కాబట్టి. ఇది సెకండ్ టైం. నాకు ఇక్కడ టేబుల్ అన్ఈవెన్గా అనిపించింది, అందుకే నేను మౌల్డ్ కింద ప్లేస్ చేసుకున్నాను. థర్డ్ టైం కూడా రెజిన్ వేసిస్తున్నాను. ఇక్కడ నేను బొకెట్లో వచ్చిన లీవ్స్ని కార్నర్స్లో డెకరేట్ చేస్తున్నాను. ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత నేను ఒక స్పాచులాతో మొత్తం సెట్ చేసుకుంటున్నాను వాటిని ఎడ్జెస్కి. ఈ విధంగా మొత్తం సెట్ చేసిన తర్వాత మనం 24 అవర్స్ దాన్ని డ్రై అవ్వడానికి ఇవ్వాలి. ఆఫ్టర్ 24 అవర్స్ చాలా మంచిగా డ్రై అయిపోయింది, నీట్ ఫినిషింగ్ వచ్చింది. ఇప్పుడు మనం ఈ మౌల్డ్లోకి మనం రోజెస్ని యాడ్ చేసుకుందాము. ఇది సెకండ్ స్టెప్. ఇక్కడ నేను రోజెస్ని సైజ్ చూసుకొని వాటిని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అవి కొంచెం ఫ్లాట్ అవ్వడానికి ఒక 5 మినిట్స్ నేను బుక్లో పెట్టేశాను. అవి ఈ విధంగా ఫ్లాట్ అయిన తర్వాత నేను మౌల్డ్లోకి సెట్ చేసేసుకున్నాను. ఆ స్టెమ్స్ ఏవి మౌల్డ్ నుంచి బయటకు రాకుండా నీట్గా అందులోనే సెట్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ ఇక్కడ రెజిన్ని సెకండ్ టైం పోర్ చేసుకుంటున్నాను.
ఈ విధంగా రేజిన్ అంతా కార్నర్స్కి మొత్తం అడ్జస్ట్ చేసుకుంటున్నాను నీట్గా. ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నేను దీనికి కొంచెం గోల్డ్ ఫ్లేక్స్ని యాడ్ చేస్తున్నాను. ఎక్కడైతే మనకు ప్లెయిన్గా అనిపిస్తుందో అక్కడే గోల్డ్ ఫ్లేక్స్ని నేను యాడ్ చేస్తున్నాను. లుక్ ఎలివేట్ అవ్వడానికి. ఈ విధంగా నీట్గా ఫినిష్ చేసిన తర్వాత నెక్స్ట్ 24 అవర్స్ తర్వాత మనకి ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇక్కడ నేను డిమోల్డింగ్ చేస్తున్నాను. ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఆ ఫినిషింగ్ కానీ ఫ్రంట్ బ్యాక్ సైడ్ చాలా నీట్గా స్మూత్గా వచ్చింది. ఇక్కడ నేను గోల్డ్ కలర్ది షిమ్మర్ పెన్ తీసుకున్నాను. మౌల్డ్కి నా ఎడ్జెస్ని డెకరేట్ చేయడానికి. ఈ విధంగా మనం ఎడ్జెస్ అంతా ఈ గ్లిటర్తో డెకరేట్ చేసుకోవాలి. మొత్తం ఫినిష్ అయిన తర్వాత లుక్ ఇలా ఉంటుంది. మీకు ఈ రెజిన్ ఆర్ట్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బ్లూమింగ్ ఐవీ బై శ్వేతారాజ్.